వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరితో కలిపి సౌత్ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్, హౌస్, రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇక్కడ అధికారులతో పాటు నేను కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని సమస్యలు పరిశీలిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మా జడ్సీ గారు, మా ఈ గారు, అలాగే మా ఏపీడీ గారు, అలాగే మా ఏఎస్ఓ గారు, ఇంకా పోలీసు అందరూ కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా మాకు P4 కార్యాలయాన్ని జోనల్ కమిషనర్లో ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా అక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి వచ్చి మాకు తెలియపరిస్తే మా కార్యాలయ సిబ్బంది 10 మంది దాకా ఉన్నారు అక్కడ. ప్రతి సమస్య నిర్వహిస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సౌత్ నియోజకవర్గంలో రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే యూజీడీ కానీ మొత్తం కూడా రూపురేఖలు మార్చడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉన్న ప్రతి సమస్యని ఇచ్చిన ప్రతి మాటను కూడా అతి త్వరలోనే అన్ని కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాం. నా పేరు రాజాల శ్రీనివాస్. జేఎన్ఎన్ కాలనీ నుంచి మేము వచ్చామండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఈరోజు జనవాణి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి మా కాలనీ నుంచి మా సమస్య చెప్పుకుని వచ్చాము. ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి ప్రతి సమస్య కూడా జాగ్రత్తగా విని మా తాలూకా సమస్యలు ఉంటారు అవి చేస్తామని చెప్పారు. మా కాలనీలో ఒక ఆర్చ్ కావాలని చెప్పాము, ఎంట్రన్స్ కావాలని చెప్పాము. అది దగ్గర విని అంటే ఏగా చెప్పారు. అలాగే మా కాలనీకి రిపేర్స్, పెయింటింగ్లు కూడా ఏమి చెప్పాము. అది కూడా సానుకూలంగా స్పందించారు. అది కూడా వేస్తామని చెప్పారు. అలాగే మా కాలనీలో ఉన్న కొంతమందికి వికలాంగ పెన్షన్లు ఇవి కూడా వచ్చాము. ప్రతిదీ కూడా ఎమ్మెల్యే స్వయంగా విని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరగవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రతిదీ కూడా ఎమ్మెల్యే ఓపిక విని ప్రతి ఒక్కరికి కూడా అది జరిగేలాగా అధికారులకు ఆదేశించారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మా కాలనీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన. ప్రజలు నాయకులు వెతుక్కుంటూ వెళ్తే మా నాయకుడు ప్రజలు వెతుక్కుంటూ వచ్చారు. అంటే ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల బాధలు ఏంటి, వారికి ఓదార్పు నేనున్నానని భరోసా ఇస్తూ ప్రజల సమస్యను ఆయన యుద్ధం చేస్తూ నిలబడి ప్రతిదీ వారికి అందుబాటులో నేను ఇస్తానని హామీ ఇచ్చి ప్రజల కోసం నడి రోడ్డు మీద నేను జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ప్రజలు ఆవేదన నా వంతు తీసుకురండి అని చెప్పి ఆయన మాకు విన్నపం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజల్లో నమ్మకాన్ని కల్పించి వారికి మేము ఉన్నామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో నిండా మునిగి ఉన్నవారిని తేల్చి నిలబెట్టి నేనున్నానని మీకు భరోసా ఇచ్చి నిలబెట్టిన మా నాయకుడు సౌత్ మా వంశీకృష్ణ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రజల్లో పెన్షన్స్కే కానీ, ఇళ్ళకే కానీ, ప్రతి ఒక్క కార్యక్రమానికే కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఏమైతే కోల్పోయారో ఈ ప్రభుత్వంలో చేయించుకోవడానికి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళొక విన్నపాన్ని ఇచ్చుకొని అమలు చేసి మేము చూపిస్తామని మా నాయకుడు చేసి చూపిస్తానని హామీ పథకాన్ని ఇచ్చారు. చేసి చూపించి ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ ప్రజల్లోకి తీసుకెళ్తూ గత ప్రభుత్వం ఎటుపోయిందో మాకు తెలియదు, ఈ ప్రభుత్వం నిలబడి చూపిస్తామని మేము హామీ పథకాలు ఇచ్చేటట్టే చేసి చూపిస్తాం. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి మాట ప్రజల దగ్గరికి ఆయన ఎలా అయితే వెళ్తున్నారో మా ఎమ్మెల్యే గారు ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేస్తూ చూపిస్తున్నారు. అలాగే ఈ జ్ఞానాపురం 41వ వార్డులో ప్రతి ఒక్కటి ఆల్రెడీ మొన్న శుక్రవారం నాడు శంకుస్థాపన ప్రోగ్రామ్స్ జరిగే చాలామంది చూశారు. అంటే శంకుస్థాపన చేసి రోడ్డు మీద వదిలేసే పలకలు కాదు, శంకుస్థాపన అయిన వెంటనే పని చేసి చూపిస్తామని మాట ఇచ్చి చెప్పారు. అదే మాట ప్రకారం మా నాయకుడు చేసి చూపిస్తాడని ఆయన తరపున మేమందరం కూడా ఉండి నడుస్తామని, ఆయన అడుగుజాటల్లో మేము ఎప్పుడూ ఉంటామని మాట ఇచ్చి, అలాగే కూటమి నాయకులకి కలుపుకోలుగా మీరందరూ కలిసి ప్రజల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ మహిళలు కానీ పింఛనీల కార్యక్రమానికి చాలామంది ముసలి వాళ్ళు కానీ చాలామంది వస్తూ ఉన్నారు. తదుపరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకవి జరుగుతాయి, జరిపిస్తామని మేము హామీ ఇస్తూ జై జనసేన.